సార్, మీ పార్టీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ గారిని మరి కల్తీ మద్యం కేసులో ఆయన అరెస్ట్ చేశారు. సో ఈ అరెస్ట్ ని మీరు ఏ విధంగా చూస్తున్నారు అంబటి రాంబాబు గారు? ఈ అరెస్ట్ రాజకీయ కక్షలో భాగంగా మేము చూస్తున్నాం. ఎందుకంటే జోగి రమేష్ మీద ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కక్షపూరితంగా ఉన్నారు. ఇంతకు ముందు అనేక కేసులు కూడా ఆయన మీద పెట్టిన అరెస్ట్ చేయడానికి వారి వల్ల కాలేదు. కారణం ఏంటంటే ఈ అపోజిట్ టు ది హానరబుల్ హైకోర్ట్ అండ్ హీ హాస్ టేకెన్ సో మెనీ రిలీఫ్స్. సో ఇన్ దట్ కేసెస్ ఈయన్ని అరెస్ట్ చేయడానికి కూటమి ప్రభుత్వానికి, లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం కాలేదు. కాబట్టి అరెస్ట్ చేయడానికి ఏం వంక దొరుకుతుందా అని ఎదురు చూస్తున్న సమయంలో ఈ కల్తీ మద్యం, అది కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చినటువంటి కల్తీ మద్యమే, ఈ కల్తీ మద్యంలో ఏదో ఒకరి చేత వాంగ్మూలం ఇప్పించి ఇది అరెస్ట్ చేసి లోపల వేయాలనే పథకం ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఇవాళ జోగి రమేష్ ను అరెస్ట్ చేశారు. అతను 100% ఈ కేసులో నిర్దోషి. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి మీద వెళ్ళాడనో లేకపోతే ఇంటి మీదకి వెళ్ళాడనో ఇట్లాంటి ఆరోపణలు ఉన్నాయి. వాటి మీద కేసులు పెట్టలేక, దానిలో వెలిడిటీ లేక ఈ రకంగా ఆయన అరెస్ట్ చేశారనేది అందరికీ అర్థమవుతున్నటువంటి అంశం. ఇక వాదనలు ఏ రకంగా ఎవరికి వస్తే వాళ్ళు ఆ రకమైన వాదనలు వాదించుకోవచ్చు అనుకోండి, కానీ వాస్తవాలు ఇవి అనేది నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఎవరైతే జనార్దన్ రావు ఉన్నారో ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా జోగి రమేష్ గారిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తా ఉంది. సో ఇప్పుడు జనార్దన్ రావు స్టేట్మెంట్ ని మీరు ఏ విధంగా చూస్తారు రాంబాబు గారు? పోలీసులు, అది మీకు ఒక విషయం చెప్పమంటారా, సిట్టు వాళ్ళు ఈ కేసులోనే కాదు, ఈవెన్ లిక్కర్ స్కామ్ కేసులో సిట్టు వాళ్ళు ఎవరైతే ఈ ఫ్యాక్టరీస్ ఉన్నాయి కదా, మందు తయారు చేసే ఫ్యాక్టరీస్, బ్రౌరేజెస్, వాళ్ళని పిలిచి కొట్టి కూడా స్టేట్మెంట్స్ ఇవ్వమన్నారు. ఇంతకు ముందు కేసుల్లో సిట్ చేస్తున్నదే. వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు, అయ్యా మమ్మల్ని వీళ్ళు బలవంతం చేస్తున్నారని. వెళ్తే వాళ్ళు ప్లేయర్ను పెట్టి విచారించమని చెప్పారు. సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ఉదాహరణ ఆ జనార్దన్ రెడ్డో, సుబ్బారావు, పుల్లారావు వాళ్ళని బతిమినాడో, బామాలో దౌర్జన్యం చేసో రమేష్ మీద స్టేట్మెంట్ ఇవ్వమని ఇప్పించుకుని రాసుకుని ఆ స్టేట్మెంట్స్ ద్వారా వీళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. దిస్ ఇస్ ద ప్రీ ప్లాన్. ఓకే, అంటే ఇక్కడ జనార్దన్ రావు స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ వ్యాలిడ్ కాదంటారు మీరు? వ్యాలిడ్ కాదని నేను అంటలేదు, అది బలవంతంగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అంటాను. ఓకే, కావాలని పోలీసులు, సిట్టు అధికారులు ఇప్పించినటువంటి స్టేట్మెంట్ అంటాను. దానిలో వాస్తవం లేదు అంటాను. కావాలని సృష్టించినటువంటి స్టేట్మెంట్ అంటాను. జనార్దన్ రెడ్డి మీద ఒత్తిడి చేసి తిప్పించుకున్న స్టేట్మెంట్ కేవలం జోగి రమేష్ ను అరెస్ట్ చేయాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఈ స్టేట్మెంట్ క్రియేట్ చేశారు జనార్దన్ తో చెప్పి అంటాను. ఇది నా ఆరోపణ. ఇప్పుడు జోగి రమేష్ గారి అరెస్టు తర్వాత జరగబోయేటువంటి అరెస్టుల్లో మరికొన్ని వైకాపా చెందినటువంటి కీలకమైన నేతలు ఉన్నారనేటువంటి ఒక ప్రచారం నడుస్తూ ఉంది ఉదయం నుంచి కూడా రాంబాబు గారు. అది కాదు బ్రహ్మనాయుడు గారు, అది ఎప్పుడు నడుస్తూనే ఉంటది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం కీలక నేతలు అరెస్టు త్వరలో వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేయబోతున్నారు అని